హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్కి వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ఓసి మోడల్ పేపర్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మీకు వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సిలబస్. 5 యూనిట్స్ ఉన్నాయి కనుక 70 మార్క్స్కి వచ్చేసి ఎగ్జాము. సో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రమే ఇవ్వడం జరిగింది, క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదండి. సెక్షన్ ఏలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే బ్రాకెట్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ యూనిట్ నుంచి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 5 యూనిట్లు ఉన్నాయి కదా, ఒక్కో యూనిట్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. సెక్షన్ బిలో వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అంటే ఖాళీలు రావడం జరుగుతుంది. ఈచ్ ఒక్కొక్క యూనిట్ నుంచి 2 రావడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 1 మార్క్, టోటల్గా వచ్చేసి 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ సిలో వెరీ షార్ట్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ డి వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ రావడం జరుగుతుంది. ఒక్కో దానికి 2 మార్క్స్, టోటల్ వచ్చేసి 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ ఈలో ట్రూ ఆర్ ఫాల్స్ రావడం జరుగుతుంది, 10 మార్క్స్. ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదండి, జస్ట్ ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.